కాబట్టి వివాహ బంధము సమాజాన్ని కట్టడానికి మంచి సిమెంట్ లాంటిది అనేటువంటిది మనం పోల్చవచ్చు అన్నమాట. ఈ విధంగా వివాహ ఉద్దేశాలు అంటే పర్పస్ ఆఫ్ మ్యారేజ్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత అసలు వివాహం చేసుకోవటం దేవుని చిత్తమేనా? చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒంటరిగా ఉండిపోతాం కదా! కొంతమంది స్త్రీలు పురుషుల వలన బాధపడుతూ అలాంటి వాళ్ళని చూసినప్పుడు వివాహం కానటువంటి యవనస్తులు ఏమంటున్నారంటే యవనస్తురాండ్రు వాళ్ళు మేము పెళ్లి చేసుకోకపోవటం మంచిది. ఎందుకనంటే ఇదిగో వీళ్ళు ఇట్లా హింసింపబడుతున్నారు కదా అని అంటారు. కొంతమంది పురుషులు కూడా ఇలా అనేవాళ్ళు ఉన్నారనమాట. వివాహం చేసుకొని బాధపడేదానికంటే చేసుకోకుండా హాయిగా జలసాగా తిరగొచ్చు అని. గమనించండి. వివాహమా? ఒంటరితనమా? ఇది తప్పకుండా మనం ఆలోచిస్తూ ఉంటాం. గమనించండి. కాబట్టి బ్రహ్మచారిగా లేక కన్యగా ఉండటం దేవుని చిత్తమేనా? బైబిల్‌లో ఎవరైనా గాని ఆ విధంగా వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఈ విషయాల గురించి మనం తలంచాలి. మనము ఇర్మీయా గ్రంథంలో చూసినట్లయితే ఇర్మీయా 16వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట ఉంటది. ఇర్మీయాను గురించి మనం తలంచుతూ ఉంటాం అన్నమాట. చూడండి. ఇర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకొనకూడదు అంటున్నాడు. దేవుడు ఎవరితో అంటున్నాడు? ఇర్మీయాతోనే అంటున్నాడు. నీవు ఈ స్థలమందు కుమారులైన కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ఇది ప్రత్యేకంగా అయినటువంటి పిలుపు. ఎవరికి? ఇర్మీయాకి. ఇర్మీయాకి దేవుడు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి పిలుపు ఇది. అలా మనము దేవుని వాక్యంలో చూసినప్పుడు కొంతమంది జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి పిలుపుగా ఉంటున్నట్లు వివాహం చేసుకోకూడదు అనేది గమనిస్తూ ఉంటాం మనం. అర్థం చేసుకోండి. తర్వాత మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభువారు ఒక సందర్భంలో ఈ విషయాన్ని గురించి మాట్లాడతాడనమాట. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే 10వ వచనంలో ఏమంటాడు అని అంటే చూడండి. ఆయన శిష్యులు భార్యాభర్తలకు ఉండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. గమనించండి. ఇక్కడ ప్రభు ఏమంటాడంటే మనం చూసినట్లయితే అనుగ్రహము నొందినవాడు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు అని అంటాడు. అనుగ్రహము ఉండాలి అనగా బ్రహ్మచారులుగా ఉండటము అనేటువంటి దేవుని ప్రత్యేకించి వారికి ఆ విధమైనటువంటి పిలుపునిస్తే ఆ విధంగా ఉండవచ్చు. ఇక్కడ 3 రకాలైనటువంటి బ్రహ్మచర్యలను గురించి మాట్లాడతాడు ప్రభు. ఇక్కడ మనం చూసినట్లయితే అనగా ఆ తర్వాత మీరు చూసినప్పుడు వాటిని గురించినటువంటి విషయాలు వస్తాయి అన్నమాట. గమనించండి ప్రియమైన వారలారా. ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ తీసుకొని వస్తున్నానంటే వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండటం అనేటువంటిది కొంతమంది జీవితాల్లో దేవుడు అనుమతించినట్టు ఆయనే వారికి హెచ్చరించినట్లు చూస్తాం మనం. గమనించండి. ఆ తర్వాత కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఇలాంటి వారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మొదటి పత్రికలో చూసినట్లయితే అక్కడ 7వ అధ్యాయంలో చూస్తాం. మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఏమనుంది అక్కడ 7వ అధ్యాయంలో? మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. చూడండి 9వ వచనంలో ఏమనుంటుంది? 7వ వచనం చూస్తాను నేను. 7వ వచనం, ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను అతడు ఒక విధమునను మరియొక విధముగాను ఒకడొక విధముగాను మరియొకడు మరొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తుంటున్నప్పుడు
7వ వచనంలో ఏమంటాడంటే ఇది హితోపదేశం, ఇది ఆజ్ఞ కాదు, కేవలం ఒక హితోపదేశం. అనగా నీకు నేను ఒక సలహా ఇస్తున్నాను. మంచి సలహా నీకు. ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోవటం మంచిది. లేదా పెళ్లి చేసుకోకుండా నాలాగే ఉండవచ్చు. కానీ ఏమంటున్నాడక్కడ? ఇది నా హితోపదేశం ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరొకడు మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరం దేవుని వలన పొంది ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి వారులారా. అనగా వివాహం చేసుకోకుండా ఉండటము, పౌలు గారు వివాహం చేసుకోలేదు అనగా అని చెప్పట్లేదు ఇక్కడ. నేను వివాహం చేసుకోలేదు అని చెప్పట్లేదు. గమనించండి, చాలా మంది ఏమంటారంటే పౌలు ఇట్లా అన్నాడు కాబట్టి మనం కూడా పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు అంటారు. కానీ వాస్తవానికి సన్హెద్రిన్ సభలో పౌలు సభ్యుడు. సన్హెద్రిన్ సభలో సభ్యులుగా ఎవరుంటారు అని అంటే వివాహం చేసుకున్నటువంటి వారు సన్హెద్రిన్ సభలో సభ్యులుగా ఉంటారన్నమాట. కాబట్టి పౌలు గారికి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈయన వివాహము చేసుకోలేదా, చేసుకోకుండా ఉన్నాడా, ఆ విషయాల గురించి కాదు ఇక్కడ మనం చర్చించాల్సింది. గమనించండి, నా వలె ఉండగోరుచున్నాను అని అన్నాడు అని అంటే దేవుని కొరకు ఆయన ఆ విధంగా జీవించాడు, ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. కొంతమంది వాదించవచ్చు పౌలు గారికి పెళ్ళే కాలేదు అనేటువంటిది. మనం ఆ విధంగా చెప్పలేం. గమనించండి ప్రియమైన వారులారా. దానికి అనేకమైనటువంటి కారణాలు ఇంకా ఉన్నాయి. వేరే వాక్య భాగాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు వాటిని మనము వాదించుకోవటానికి కాదు కానీ ఇక్కడ వివాహం చేసుకొని ఉండాలా, ఒంటరితనంగా ఉండాలా అనే విషయాన్ని గురించి వచ్చినప్పుడు కొంతమంది పౌలు గారిని కూడా ఈ విధంగా ఉదాహరణ చెప్తారు కాబట్టి మనము అలా చెప్పటానికి ఆధారం ఏంటనేది చూస్తున్నాం మనం. కాబట్టి పౌలు గారికి వివాహం అయి ఉండవచ్చు, వివాహం కాలేదు అని చెప్పడానికి ఆధారము లేదు. వివాహం ఉందని ఎలా చెప్పగలవు అని అంటే సన్హెద్రిన్ సభలో ఆయన సభ్యుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన తప్పకుండా వివాహం చేసుకొని ఉండాలి అనేటువంటి. ఓకే, కాబట్టి గమనించండి ప్రియమైన వాళ్ళు, కామతప్తులొకటి కంటే పెళ్లి చేసుకోవటం మంచిది అని అంటాడు 9వ వచనంలో. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామతప్తులొకటి కంటే పెళ్లి చేసుకొనటం మేలు అని అంటాడు. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడక్కడ మనం వింటూ ఉంటాం, బ్రహ్మచర్యము చేపట్టినటువంటి కొంతమంది వాళ్ళు అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నట్లు పట్టుబడి వాళ్ళు మరి తప్పిదాలు చేసిన వారి లిస్టులోనికి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి కామతప్తులు ఒకటి కంటే పెళ్లి చేసుకోవటం మేలు అనేటువంటిది మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. తర్వాత తిమోతికి రాసినటువంటి పత్రికలో ఇంకొక విషయం మనం చూస్తాం. మొదటి పత్రికలో చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో చూసినట్లయితే అక్కడ ఇంకో విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి నుంచి 3 వచనాలు చదువుతున్నాను నేను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏమిటది? 3వ వచనంలో అంటాడు. ఆ దయ్యముల బోధ ఏంటి అంటే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వివాహము నిషేధించటం కూడా మరి ఇక్కడ విశ్వాస భ్రష్టత్వానికి సూచనగా ఉంటున్నట్లు చూస్తున్నాం మనం. గమనించండి ప్రియమైన వారులారా, వివాహము నిషేధించటము అనేటువంటిది క్రొత్త నిబంధన టైంలో పౌలు గారు ఇచ్చినటువంటి బోధల ప్రకారము మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే వివాహం నిషేధించడం అనేటువంటిది విశ్వాస భ్రష్టత్వానికి సూచన. ఇక్కడ పైన మనం చూస్తున్నట్లయితే విశ్వాస భ్రష్టులవుతారు, అబద్ధికుల వేషధారణం, బోధలు ఇవన్నీ కూడా ఏమంటున్నాడు, మోసపరుచు ఆత్మలను దయ్యముల ఆత్మలను లక్ష్యం ఉంచుతారు, బోధ ఎందును లక్ష్యం ఉంచుతారు అనేది చూస్తున్నాం మనం. కడవరి దినములు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి నెక్స్ట్ డే నుంచి కూడా ఆ క్షణం నుంచి కూడా ఆరోహణం వెళ్ళిపోయిన ఆ క్షణం నుంచి కూడా కడవరి దినమే అనేది మనం గుర్తుంచుకోవాలి. గమనించండి, మరి ఇప్పుడు ఇది పౌలు గారు రాసి దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాశాడు.
పత్రికలు. అయితే మరి ఇప్పుడు మనం చూస్తున్నాం కడవరి దినములు అనే మాట ఇప్పుడు చదువుతా ఉన్నాం మనం. ఇవి మాత్రమే కాదు కడవరి దినాలు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రొత్త నిబంధన టైంకే అనగా ఈ యొక్క పౌలు గారు ఈ పత్రికలు రాసే టైంకే ఈ విషయాలు రాస్తున్నాడు. ఏమని? వివాహం నిషేధించటము భ్రష్టత్వానికి సూచన, విశ్వాస భ్రష్టత్వానికి అనేది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే వివాహము నిషేధిస్తూ ఉంటున్నారు అని అంటే, అనగా వివాహం చేసుకోకుండా నేను కొంతకాలం ఉంటాను ఇదే విధంగా అన్నారు అంటే, అది వాళ్ళ వ్యక్తిగత విషయంగా వదిలేసేయాలి మనం. వాళ్ళ గురించి వాదించడానికి కాదు నేను మాట్లాడుతూ. కానీ వాక్య విధానాన్ని మనము ఇక్కడ నేర్చుకుంటూ ఉంటున్నాం. గమనించండి. యూదులలో ఈ విధమైనటువంటి విషయాలు ఉంటున్నవి. మనం చూసినట్లయితే నాజీరత్వము, మనం ఓల్డ్ టెస్ట్‌మెంట్ లో కూడా నాజీరత్వాన్ని గురించి మాట్లాడినట్టు అక్కడక్కడ సందర్భాల్లో చూస్తాం. మనం ముఖ్యంగా సంసోను గురించి చదువుతాం మనం. సంసోను పుట్టిన తర్వాత నాజీరత్వము అనేటువంటి, అనగా నాజీరు చేయబడినటువంటి వాడు, అనగా వివాహం చేసుకోకుండా ఉండాల్సినటువంటి వాడు. కానీ ఏం జరిగింది? సంసోను స్త్రీలతో తిరిగినట్టు చూస్తాం మనం. కాబట్టి మరి అలా ఉండవద్దు అనేది న్యూ టెస్ట్‌మెంట్ లో బోధగా మనకు వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఒకవేళ బైబిల్‌లో మనకి ఇలాంటి బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మనకు కనిపించినట్లయితే, దేవుడు ప్రత్యేకంగా వారికి ఆ విధమైనటువంటి పరిస్థితిని కల్పించాడు. దేవుడే మాట్లాడాడు వాళ్ళతో అనేటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ దినాల్లో వాక్యము మనకి నేర్పించబడుతున్న విధానాన్ని బట్టి చూస్తున్నప్పుడు, మనము ఈ దినాల్లో వివాహం చేసుకొని ఉండటం మంచిది. ఎందుకంటే ఈ జారత్వం అనే పాపములో పడిపోకుండా ఉంటాం అని బైబిల్ చెప్తుంది. నామతప్తులు ఒకటి కంటే పెళ్లి చేసుకోవడం మేలు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, కొంతమంది చేసుకోకుండా ఉంటున్నటువంటి వారిని మనం చూస్తాం. రోమన్ కథోలిక్ చర్చెస్ లో, సంఘాల్లో మనం చూస్తున్నాం. ఫాదర్స్ అని, బ్రదర్స్ అని, సిస్టర్స్ అని ఇలా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు వివాహాలు చేసుకోవాలి. అయితే వాళ్ళని గురించి మనం వాదించవద్దు. కారణం ఏంటంటే, మనము వాక్య విధానాన్ని మాత్రం నేర్చుకుంటున్నాం. అది నీ జీవితంలో నువ్వు అవలంబిస్తే అవలంబించు. అంతేకాని ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రశ్నించి వాళ్ళు ఉన్నటువంటి విధానాన్ని తప్పు, ఇది పాపం అని చెప్పటం కొరకు కాదు నేను చెప్తున్నాను. కానీ పౌలు చెప్పిన విధానాన్ని బట్టి ఇది విశ్వాస భ్రష్టత్వము అనే విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ ఈ యొక్క విషయాలను మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. గమనించండి ప్రియమైన వారు, ఇక్కడ నపుంసకుల సంగతి గురించి కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయంలో చూస్తాం మనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో చూసినట్లయితే నపుంసకుల గురించి మనం చదువుతాం. 56వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాం. యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు అంటే నపుంసకుడు అన్నమాట. నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారముల్లోను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. గమనించండి ప్రియమైనటువంటి వారు. కాబట్టి నపుంసకులు వివాహం చేసుకోకూడదు అనేది కాదు. అంటే వివాహం చేసుకోరు అనేది అర్థమైపోతుంది మనకి. అనగా వాళ్ళు స్త్రీ గారు, పురుషుడు కాదు. ఎందుకు? ఎలాగా అంటే పుట్టుకతోనే వాళ్ళు ఆ విధంగా పుట్టినటువంటి వారు ఉన్నారు. దేవుడే చెప్పాడు ఇక్కడ. గమనించండి. వాళ్ళకి కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను అని అంటున్నారు. అంటే కొడుకులు కాదు, కూతుళ్ళు కాదు, స్త్రీలు కాదు, పురుషులు కాదు. అందుకనే యేసు ప్రభువారు కూడా వీళ్ళని గురించి వివాహ విషయం వచ్చినప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త
19వ అధ్యాయంలో ఇందాక వీళ్ళ గురించి మనం చదివినప్పుడు ప్రభు అంటాడు 12వ వచనంలో చూడండి, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. 3 విధాలైనటువంటి నపుంసకులను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందాక అందుకనే నేను అక్కడ మీకు చెప్పినప్పుడు 3 విధాలైనటువంటి వారు ఉన్నారు అనేది కూడా నేను జ్ఞాపకం చేశాను మీకు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. గమనించండి ప్రియమైనటువంటి వారు. అనగా నపుంసకుల సంగతి ఏంటి? మరి వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా, మరి వివాహము మరి నిషేధించబడింది కాదు కదా, వివాహం చేసుకోవాలి కదా అని అంటున్నప్పుడు దేవుడు వారిని ప్రత్యేకించి ఉంచాడు అనేది అర్థం. కొంతమంది ఇక్కడ మనం చూసినప్పుడు తల్లి గర్భం నుండి పుట్టినటువంటి నపుంసకులు ఉన్నారు. అనగా ఇప్పుడు మనము బయట చూస్తూ ఉంటాం, అక్కడక్కడ మనము వాళ్ళు ఎక్కువ మంది తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి నపుంసకులు ఉన్నారు. వాళ్ళు అందుకనే అక్కడక్కడ వాళ్ళు ఇది అడుక్కొని వాళ్ళని అడుక్కొని తింటూ ఉంటారన్నమాట. అయితే కొన్ని జరగకుండా కార్యాలు వాళ్ళ వలన జరుగుతూ ఉన్నాయి. కానీ దానికి అసలైన కారణం దాని గురించి చర్చించొద్దు మనం. అంటే వాళ్ళు నపుంసకుల సంగతి ఏంటి మరి వివాహం చేసుకోకపోతే అంటే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత ఏమంటున్నాడు? మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. కొంతమంది మనుషులు వాళ్ళని నపుంసకులుగా చేసేస్తారు. అంటే బలవంతంగా వాళ్ళని ఆ విధమైనటువంటి రీతిగా చేసేస్తారు. అలా జరుగుతుంది కొన్ని చోట్ల. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుని రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇలాంటి వాళ్ళు ఈ కోవకు చెందుతారన్నమాట. దేవుని రాజ్యము నిమిత్తము తమను తామే అక్కడ నపుంసకులుగా మార్చబడటానికి అవకాశం. వాళ్ళు బలవంతంగా అక్కడ చేయబడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారు వాళ్ళు. అనగా అక్కడ రాజుగారి దగ్గర ఉండటానికి ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళని చేయమని నపుంసకుల అధిపతికి అప్పగించినట్టు మనం చూస్తాం. అందుకని వాళ్ళు ఆ విధంగా మారిపోయినట్టు కూడా మనం చూస్తాం అన్నమాట. దేవుని రాజ్యము నిమిత్తం బలవంతంగా వాళ్ళు నపుంసకులుగా చేయబడినటువంటి వారుగా ఉంటున్నట్లు చూస్తాం. కొంతమంది తమను తామే నపుంసకులుగా చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అది అంటే దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వాళ్ళు అన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, వివాహం చేసుకోవచ్చా, ఒంటరితనంగానే ఉండాలా అని ఆలోచించినప్పుడు తప్పకుండా వివాహము బైబిల్ ప్రోత్సహిస్తుంది. నూతన నిబంధన అనగా సంఘము, ఆది సంఘము ప్రోత్సహించింది అనేది మనం చూడవచ్చు. నూతన నిబంధన టీచింగ్, కొత్త నిబంధన మరి బోధ అంతా కూడా వివాహాన్ని ప్రోత్సహించినట్టు చూస్తాం. ఇలాంటి వారు వివాహం స్వచ్ఛందంగా నిరాకరించడం మంచిది. ఎవరు? నపుంసకులుగా ఉన్నట్టు వాళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకోకపోవడం మంచిదన్నమాట. అది సమసమాజ నిర్మాణానికి అది దోహదపడదు అనేటువంటిది అర్థం చేస్తాం. అంటే మోసం చేయటం వాళ్ళ ద్వారా సంతానాభివృద్ధి జరగదు. అనగా వివాహాన్ని అంటే వాళ్ళుగా స్వచ్ఛందంగా నిరాకరించడం మంచిది అనేటువంటిది మన సలహా మాత్రమే. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి క్రైస్తవ వివాహ నియమాలు గురించి మనం తెలుసుకుందాం. క్రైస్తవ వివాహ నియమాలు గమనించండి ప్రియమైన వాళ్ళారా. విశ్వాసిని వివాహం ఆడాలి. క్రైస్తవ వివాహాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసినే వివాహం ఆడాలి. 2వ కొరింథీలో మనం చూసినట్లయితే అక్కడ కొంత పౌలు గారు టీచింగ్స్ లో మనకు అర్థమైపోతూ ఉంటుంది. విశ్వాసినే వివాహం ఆడాలి అనేటువంటి. కొంతమంది ఈ విషయంలో వ్యతిరేకించవచ్చు అన్నమాట. అంత మాత్రాన వాక్యం మాత్రం తప్పు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనము అంగీకరించినంత మాత్రాన వాక్యం ఏదో విడిచిపెట్టేసేయటం అనేది కాదనమాట. ఇక్కడ అందుకని చూస్తున్నాం మనం 2వ కొరింథీ 6వ అధ్యాయంలో చూస్తే 14-17 వరకు నేను చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. గమనించండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు, విజ్జోడుగా ఉండవద్దు అనేది కూడా మనం చూస్తాం వాక్యంలో. ఇంకో చోట రాయబడి ఉంటుంది, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండవద్దు. అంటే అర్థం ఏంటంటే, మనము వాళ్ళతో కలిసి జీవించవద్దు అని అర్థం అన్నమాట. ఇక్కడ కలిసి జీవించడం అంటే వివాహ బంధంలోనే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి జీవిస్తారనమాట. అందుకని ఈ మాట వాడుతున్నాడు, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అనగా నువ్వు నీతిమంతుడివి, అవిశ్వాసి దుర్నీతి ఉంటది వాళ్ళల్లో, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా. వెలుగుతో చీకటితో ఏమి పొత్తు? నువ్వు వెలిగించబడ్డావు విశ్వాసిగా, అవిశ్వాసి చీకటిలో ఉన్నటువంటి వారు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? బెలియాలు అనేది దయ్యంలోకి అధిపతి పేరు అనమాట, బెలియాలు. కాబట్టి జీవము కలిగినటువంటి దేవునికి దయ్యముల అధిపతికి ఏమిటి సంబంధం అంటే, దేవుని బిడ్డల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలు కానిటువంటి వాళ్ళల్లో దురాత్మ ఉంటాడు, దుష్టుడు ఉంటాడు, సాతానుడు ఉంటాడు. సాతానుడు వారిని ఏలుతూ ఉంటాడు. దేవుని బిడ్డల్లో పరిశుద్ధాత్ముడు ఏలుతూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలుగా చెప్పుకొని చాలా మంది మోసం చేసి చేసుకుంటున్నటువంటి వాళ్ళ విషయం కాదు నేను మాట్లాడుతున్నాను, విశ్వాస విషయం నేను మాట్లాడుతూ ఉంటున్నాను. గమనించండి ప్రియమైన వాళ్ళు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? కాబట్టి వివాహ విషయంలో విశ్వాసినే చేసుకోవాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మీరు ఇక్కడ గుర్తించవలసి ఉంటుందన్నమాట. ప్రియమైన వాళ్ళారా, పురుషుడు మారుమనసు పొందితే, అబ్బాయి మారుమనసు పొందితే, మారుమనసు పొందిన అమ్మాయి కొరకు ఎదురు చూడండి. ఎంతో మంది ఉంటారు, అనగా రక్షింపబడినటువంటి అమ్మాయి. రక్షింపబడ్డ అమ్మాయి ఉన్నప్పుడు రక్షింపబడిన అబ్బాయి కొరకు చూడండి. తల్లిదండ్రులుగా కూడా మనం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు మనం పిల్లల్ని ఆ విధంగా సిద్ధపాటు చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం అన్నమాట. అనగా మన బిడ్డలు రక్షింపబడితే రక్షింపబడిన వారి కొరకు ఎదురు చూడండి. కొంత సమయము పట్టవచ్చు, కొంత లేట్ అవ్వచ్చు, అంత మాత్రాన ఏం అవ్వదు. కానీ వాళ్ళ కొరకు మనము తప్పకుండా ఆ విధంగా ఎదురు చూచి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు ఇచ్చినప్పుడు వాళ్ళకి చేయటం మంచిదన్నమాట. విశ్వాసిని వివాహం ఆడండి, అది ఆశీర్వాదకరమైన జీవితం విధానం. అంటే సమస్యలు రాకుండా ఉండవా విశ్వాసిని చేసుకుంటే అని అంటే అది రెండో విషయం. అనగా అది తర్వాత ఆలోచించవలసిన విషయం. ముందు విశ్వాసినే చేసుకోవాలి. సమస్యలు రాకముందే సమస్యలు వస్తాయేమో అని తలంచటం కాదు. కాబట్టి వాక్యం ఇంకా ఏం చెప్తుంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో, మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 12-16 వరకు మనం చదివినట్లయితే ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఏం పర్వాలేదు, మేము చేసుకున్న తర్వాత మార్చేసుకుంటాము, అమ్మాయిని మార్చేస్తాము, అబ్బాయిలను కూడా మార్చేస్తాము, మేము బాప్తిసాలు ఇచ్చేస్తాము, గుడికి తీసుకొని వస్తాము, వాళ్ళని బలలో కూడా పాలు పొందేటట్టు చేస్తాము, ఇలాంటి ఛాలెంజెస్ చేస్తూ ఉంటారన్నమాట. చాలా మంది తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఒకవేళ ఎక్కడైనా ఈ యొక్క ప్రేమ వివాహాలు చేసుకొని వస్తే ముందుగా వాళ్ళని గురించినటువంటి విషయంలో కొంత కోపం ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, కాంప్రమైజ్ అయిపోతారు, సొంత బిడ్డలు కదా అని. నేను ఆ విషయం మాట్లాడట్లేదు, కానీ విశ్వాసినే చేసుకోవాలా అనేటువంటిది విశ్వాస కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నాను, అవిశ్వాసుల గురించి నేను మాట్లాడట్లేదు. గమనించండి, అనగా తల్లిదండ్రులు విశ్వాసులయ్యండి, బిడ్డలు విశ్వాసులయ్యండి, తప్పకుండా మీరు ఈ విషయాలు ఆలోచించవలసి ఉంటున్నది అని చెప్తున్నారు. అందుకని మనము అవిశ్వాసుల్ని చేసుకోకూడదని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏమంటాడంటే, ఓ స్త్రీ నీ భర్తను మార్చేదవో లేదో నీకేమి తెలియను, ఓ పురుషుడా నీ భార్యను మార్చేదవో లేదో నీకేమి తెలియను. మీరు చదవండి తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12-16 వరకు మీరు చూసినట్లయితే చక్కగా మీకు అర్థమవుతుంది. ఓ స్త్రీ నీ భర్తను మార్చేదవో లేదో నీకేమి తెలియను, ఓ పురుషుడా నీ భార్యను మార్చేదో నీకేం తెలియను. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భర్త అవుతాడు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అవుతారు. కాబట్టి పెళ్లి చేసుకోక ముందు సంగతి కాదు ఇది మాట్లాడేది.
పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మారుస్తావా లేదా నీకేం తెలుసాయా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసినే చేసుకోవటం అనే దాని మీద మీరు మీ యొక్క విషయం ఉండాలి అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ విషయం ఆలోచించవలసి ఉంటున్నది. తర్వాత ఇందాక జ్ఞాపకం చేశాను మొట్టమొదటి ఆదాము, హవ్వ వీళ్ళిద్దరు ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలే. కాబట్టి దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. దేవుని ఏర్పాటుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అనగా విశ్వాసినే చేసుకోవటం అనేటువంటి ఆ విషయంలో మనము ఎవరైనా కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, పాస్టర్స్ కానీ ఎవరైనా మనకి ప్రపోజల్ తీసుకొని వచ్చినప్పుడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా విశ్వాస కాదా మొట్టమొదటి కారణం చూడాలి. ఆ తర్వాత ఇంకా వేరే విషయాల గురించి మనం ఆలోచించాలని కాదని ఉద్దేశం. ముందు విశ్వాస కాదా ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం చూడాల్సింది. కాబట్టి విశ్వాసినే చేసుకోవాలని అంటున్నప్పుడు దేవుని యొక్క ఏర్పాటు అది. దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ప్రార్థన చేసుకోండి. కాబట్టి దేవుని నడిపింపు కొరకు అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క మనసులో నెమ్మది ఇస్తుంటున్నప్పుడు, అనగా వేరే కారణాలను మనసులో పెట్టుకొని చేయటం కాదు. ఎప్పుడైనా కానీ మనము ప్రియాక్యుపైడ్ మైండ్తో, అనగా మనసంతా వేరే వాళ్ళతో నింపుకొని దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నీ యొక్క ఆలోచన నాకు ఇవ్వండి ప్రభువా అనొద్దు. ఆల్రెడీ నీ మనసులో ఎవరో ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని అడగొద్దు. నువ్వు ఎవరు లేకుండా నీ హృదయంలో ప్రభువుని అడుగు. ప్రభువా నువ్వు ఎవరిని చేసుకోమంటావు? అమ్మ వాళ్ళు ఇలాంటి ప్రపోజల్ తీసుకొని వచ్చారు, కాదా నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకొని, అది దేవుని వాక్యానుసారంగా ఉంటున్నప్పుడు, దేవుడు నీకు నెమ్మదిస్తున్నప్పుడు, అన్ని విషయాలు కూడా నీకు సమకూరు జరుగుతూ ఉంటున్నప్పుడు ఆ ప్రపోజల్కి వెళ్ళటం మంచిదన్నమాట. అందుకనే కొంతమంది రక్త సంబంధాలు చేసుకోవటం దేవుని చిత్తమా కాదా అని అడుగుతారు, అనగా మేనరికం అని అడుగుతారనమాట. మేనరికం చేసుకోవచ్చా? అయితే గమనించండి, వాళ్ళ విషయంలో కూడా మొదటిదే వర్తిస్తుంది. విశ్వాసినే చేసుకోవాలా అనేటువంటిది. విశ్వాసి అయితే ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే చేసుకోండి, కాదంటలేదు కదా. రక్త సంబంధులైనా కానీ కొంతమంది మేనరికం చేసుకుంటే పిల్లలు సరిగా పుట్టరు అనేటువంటి వైద్య సంబంధమైనటువంటి విషయాలు చెప్తుంటారు. అది కూడా ఆలోచించాల్సిన విషయం, మనం కన్సిడర్ చేయాలి ఆ విషయాలు కూడా. తర్వాత పురుషుడు చేసుకోకూడదు, స్త్రీ వివాహం చేసుకోకూడదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను నేను అని అంటే, ఈ దినాల్లో చాలా మంది ఇలాంటివి కావాలి అని ప్రత్యేకమైనటువంటి కోర్టులకు వెళ్ళి వాళ్ళు గెలిచి అలా చేసుకుంటున్నారు. చాలా వెస్టర్న్ కంట్రీస్ లో పురుషులు కలిసి జీవిస్తున్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టరు, వాళ్ళకి లైంగిక సంబంధమైన కోరికలు ఎలా తీర్చుకుంటారో మనకు తెలియదు. కానీ వేరే పిల్లలను తెచ్చుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య పెట్టుకొని పెంచుకుంటూ ఉంటారు. అలాగే స్త్రీలు కూడా లెస్బియన్స్ అంట, గమనించండి. పురుషులను అయితే హోమోసెక్షువల్స్ అంట. కాబట్టి ఇలాంటివి దేవుని చిత్రంలో వ్యతిరేకమైనవి. దేవుడు సహించడు ఇలాంటివి. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మీరు ఒకసారి నేను చదివి వినిపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో విషయాలు మీకు చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. గమనించండి. ఈ హేతు 24 వచ్చింది. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించింది. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. ఎందువలన? పైన 25వ వచనంలో ఏమనుంది? దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించింది. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? అందువలన అంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించడం వలన, దేవుని సత్యాన్ని అసత్యం మార్చటం వలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి
స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులేది. గమనిస్తున్నాం కదా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినాల్లోనే హోమోసెక్షువాలిటీ ఉంది. ఆ దినాల్లోనే ఈ లెస్బియనిజం అనగా ఒకే లైంగికం సంబంధం కలిగినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటం అన్నమాట. గమనించండి ప్రియమైన వాళ్ళు. కాబట్టి పురుషులు చేసుకోరు, స్త్రీలు చేసుకోరు. ఇది ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాదు, ఇది అప్పటి నుంచే ఉంది. పౌలు అప్పుడే హెచ్చరించాడు రోమా సంఘాన్ని. దేవునికి ఈ మనసులో చోటు ఇవ్వలేదు కనుక వాళ్ళు అట్లా తయారయ్యారు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది ఎప్పటికి కూడా మనము ప్రోత్సహించదగినటువంటిది. అర్థం చేసుకోండి. తర్వాత ప్రేమ వివాహాలు చూస్తుంటున్నాం మనం ఈ దినాల్లో. ప్రేమ వివాహాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇందాకే నేను మీకు జ్ఞాపకం చేశాను. అందుకని అనగా జారత్వం అనే పాపంకి సంబంధించినటువంటి విషయం అది. ఇందులో ఎవరైనా సరే ప్రేమ వివాహాలు చేసుకొని ఉన్నట్లయితే ఇప్పటికి మేము బాగానే ఉన్నాము, మేము చాలా చక్కగా సంతోషంగా జీవిస్తున్నామంటే దేవుని స్తోత్రం. అయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి. చేసినటువంటి తప్పుకి క్షమించమని అడగండి తప్పకుండా. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, అనగా మేము మంచిగానే ఉంటున్నాం కాబట్టి అది మంచిది అని అనుకోకండి. పాపం వలన మనకి ఏ విధమైన శిక్ష రానందు వలన ఆ పాపం కాకుండా పోదు. చెప్పింది అర్థమైందా? పాపం వలన మనకే శిక్ష రాలేదు కాబట్టి మనం చేసిన పాపం వలన అది పాపం కాకుండా పోదుగా. పాపమే అది. కాకపోతే దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని శిక్షించలేకుండా ఉన్నాడు. యేసుప్రభువు వారి శిలువ మీద మరణించడం బట్టి, ఆ కృపను బట్టి, ఆ కృపా వరాన్ని బట్టి మనము క్షేమంగా ఉండగలుగుతాం. ప్రియమైన వారులారా, ఒకవేళ ఎవరైనా సరే ప్రేమ వివాహాలు చేసుకుని మీ పిల్లల్ని కూడా ప్రేమ వివాహాలకి ప్రోత్సహిస్తూ ఉంటున్నట్లయితే మీరు పాపంలో ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్య సత్యము నేను ఈ దినాన్ని మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. ప్రేమ వివాహము దేవుని ఏర్పాటు చేసిన వివాహం కాదది. అనగా ప్రేమ అనేటువంటిది ఆకర్షణ మాత్రమే. అందుకని బైబిల్లో దాన్ని లస్ట్ అన్నారు, దురాశ. కాబట్టి ఆ విషయం గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆ విషయం ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. చాలా పెద్ద విషయం, అది మాట్లాడవచ్చు మీతో నేను చాలా విషయాలు. ప్రేమ వివాహము దేవుని చిత్తము కాదు. మనము ఎవరైనా ఇప్పుడు మన పిల్లలు అమ్మ నేను పలానా అమ్మాయిని ప్రేమించాను అని వచ్చి పెళ్లి చేయండి అంటే చేసేస్తాము మనం? ఎందుకు చెయ్యం? అబ్బా ఎంత మంచి పని చేసావురా నువ్వు, అమ్మ ఎంత మంచి పని చేసావు అమ్మా, అమ్మ పర్వాలేదమ్మా మనం పెళ్లి చేసేద్దాం, కార్లు పెళ్లి అన్నావా? అనవగా. చాలా రాద్ధాంతం అయిపోద్ది మన ఇంట్లో. ఎందుకని? అది పాపము అని మన హృదయము మనతో చెప్తుంది. మన మనసుకు తెలుసు అది పాపం అని. అందుకనే పాపం చేస్తుంటే విల్లవిల్లాడిపోతూ ఉంటాం మన పిల్లలు పాపం చేస్తే. గమనించండి ప్రియమైన వారు, ఈ ప్రేమ వివాహంతో ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నది. తల్లిదండ్రులు పిల్లల్ని హత్యలు చేస్తున్నారే, అవతల వాళ్ళు పిల్లల్ని హత్య చేసేస్తున్నారే. ఎందుకనంటే ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కాబట్టి. కాబట్టి మనుషులే ఇష్టపడకపోతే పాపంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాపం మనసు కలిగినటువంటి మనం ఇష్టం లేకపోతే పరిశుద్ధుడైన దేవుడు ఎలా ఇష్టపడతాడు ఆ కార్యాన్ని? ఇష్టపడడు. కాబట్టి మీరేం చేయాలా? ఒకవేళ అలా మీ జీవితంలో తప్పు జరిగితే వచ్చి క్షమించమని అడగండి. మన పిల్లలు ఆ విధంగా చేసుకోకుండా చూడవలసిన బాధ్యత విశ్వాసులైన తల్లిదండ్రుల మీద ఉన్నది. ప్రియమైన వారు గమనించండి. అయితే ఏర్పాటు చేసినటువంటి వివాహం అంటే తల్లిదండ్రుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మనం విశ్వాస జీవితంలో ఉంటూ మన సంఘాలకు వెళ్తున్నాం కాబట్టి మన పాస్టర్స్ ద్వారా కానీ ఎవరైనా మనకు ఒక ప్రపోజల్ తెచ్చినప్పుడు ప్రార్థించండి. యవనస్తులుగా ప్రార్థించండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. అనగా దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోండి. విశ్వాస కాదా తెలుసుకోండి. మీ జీవిత భాగస్వామిగా ఉండటానికి దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడు. మీరు చేస్తున్న పని కరెక్ట్ అని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఆ సమాధానకరమైనటువంటి రీతిలో నడిపించే దేవుడిగా ఉంటుంది. అర్థం చేసుకోండి ప్రియమైన
మాకు 3 పిల్లలు ఉన్నారు. వివాహాలు చేశాము. చక్కగా వాళ్ళు బిడ్డలతో ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళని మేము నడిపించాము ఆ విధంగా. మేము వాళ్ళని ఎక్కడ కూడా తొందర చేయలేదు. మేము తెచ్చిన సంబంధమే చేసుకోవాలని తొందర చేయలేదు. దేవుడు వాళ్ళని ప్రేరేపించి ఏ విధంగా వాళ్ళు నడిపిస్తే ఆ విధంగా చేశారు. మేము తెచ్చిన సంబంధాలు పెద్దల ద్వారా వచ్చినటువంటివి, వేరే వాళ్ళ ద్వారా వచ్చినటువంటి బంధువుల ద్వారా వచ్చినటువంటివి. ప్రపోజ్ చేశాము. పలానా అబ్బాయి ఉన్నాడంటాను. ప్రార్థన చేశారు. పలానా అమ్మాయి ఉన్నదని ప్రార్థన చేశారు. ఆ విధంగా దేవుడు వారిని నడిపించారు. గమనించండి ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఏర్పాటు వివాహం అనేటువంటిది తప్పకుండా మనం ప్రోత్సహించవలసినటువంటిది. అర్థం చేసుకోండి.